ఈరోజు వచ్చేసి డే 2. ఇప్పుడే యాక్చువల్లీ మేము దండేలి వచ్చింది రివర్ రాఫ్టింగ్ కోసం. సో వర్షాలు పడడం వల్ల ఈరోజు అక్కడ వాటర్ ఫ్లో ఏదో లేదు, వాటర్ ఏదో రిలీజ్ చేయలేదన్నారు. సో దట్ ఇంకా మేము దండేలి నుంచి లొకేట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం గోవా వెళ్తున్నాము. గోవా వచ్చేసి మనకి 150 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే ఘాట్ రోడ్, ఇదంతా చాలా చెత్తగా ఉంది. అక్కడక్కడ గుంతలు ఉన్నాయి, అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ గుంతలు ఉన్నాయి. దండేలి వచ్చింది రివర్ రాఫ్టింగ్ కోసం. మిగతా వాటర్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయంట, అవి చేసి కూడా వేస్ట్ మనం. అవి మనకు కావాలంటే వికారాబాద్లో కూడా ఉంటాయి ఆ యాక్టివిటీస్. సో వద్దనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. టిఫిన్ అయితే చేయాలి. కార్ అయితే నీట్గా కడిగేశాను, మొత్తం దుమ్ము అయింది. వర్షాలు పడుతున్నాయి కదా, కార్ అయితే దుమ్ము అయింది. లైట్గా కడిగేశాను. ఈ ఘాట్ రోడ్ ఎంతవరకు ఉందో తెలియదు. చూడండి, ఘాట్ రోడ్ వ్యూ అయితే చూడండి. ఇప్పుడైతే మేము దండేలి నుంచి గోవా వెళ్తున్నాం. దండేలి నుంచి గోవా వచ్చేసి ఎగ్జాక్ట్గా 98 కిలోమీటర్స్ ఏముంది. సో మనకి దాదాపు 30 to 40 కిలోమీటర్స్ రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే. కాకపోతే రోడ్సే కొంచెం బాగాలేవు. ఒక్కొక్క దగ్గర అయితే చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి. అక్కడ ఇంకొక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్కి సైడ్ ఇవ్వడానికి ప్లేస్ కూడా సరిగ్గా లేదు. సో ఈ రోడ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సో పక్కకు ఆగి ఫొటోస్ దిగుదామన్నా కానీ మాకు వెహికల్ ఆపడానికి కరెక్ట్గా ప్లేస్ కూడా లేదు. కాకపోతే ఆపేది ఉండే ఎక్కడో ఒక దగ్గర. లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. సో మేము మిస్ అయ్యాము, ఇంకా ఆపలేదు వెహికల్ ఎక్కడ. సో ఈ వర్షాకాలంలో అయితే ఈ రోడ్లో వెళ్ళడం చాలా డేంజర్ అయ్యింది. ఎందుకంటే రోడ్ సరిగ్గా లేవు, గుంతలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకు ముందు ఒక గుంత వస్తుంది. నాకు వెహికల్ చూడండి దన్న పడిపోయింది గుంతలో అయితే. చూసారా, షేక్ అయిపోయింది వెహికల్ అంతా. సో మీరైతే ఒకవేళ వర్షాకాలంలో అయితే ట్రావెల్ చేస్తే ఈ రోడ్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. దండేలి టు గోవా వెళ్ళే రోడ్ ఇది. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి చూస్తున్నాము, కానీ ఇక్కడైతే ఏ టిఫిన్ సెంటర్ కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఇది పెద్ద ఫారెస్ట్లా ఉంది. గూగుల్ మ్యాప్స్లో అయితే ఇంకా మేము హైవే ఎక్కడానికి దాదాపు ఇంకొక 40 minutes 1 hour చూపిస్తుంది. సో మధ్యలో వచ్చేసి వర్షం కూడా పడుతుంది. అంటే అప్పుడే వర్షం పడినట్టుంది. ఆ చెట్ల పైన ఉన్న నీళ్ళన్నీ కారు ముందు గ్లాస్ పైన పడుతున్నాయి. సో మేమైతే ఇప్పుడు హైవే ఎక్కడానికి ఇంకా ఒక 1 hour అయినా పడుతుంది. ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మేమైతే ఆ రోడ్ నుంచి ఇప్పుడు కొంచెం రోడ్ ఓకే అనమాట. ఆ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం అక్కడ ఒక అతన్ని అడిగితే ముందు టిఫిన్ సెంటర్ లాగా ఒకటి ఉంది, ఒక హోటల్ ఉందని చెప్పారు. సో ఇప్పుడు అయితే మనం హోటల్ దగ్గర ఆపాను. సో హోటల్ దగ్గర వ్యూ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది కదా. సో టిఫిన్ తినడానికి అయితే ఇక్కడ ఆగాము. చిన్న రెస్టారెంట్ ఉంది, పెద్దగానే ఉంది. ఏదో మసాలా రైస్ ఉందంట, అది చూద్దాం. కార్ అయితే అక్కడ లోపలికి పార్క్ చేశాను, చూపిస్తాను కార్ ఎక్కడ పార్క్ చేశాను. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చెట్లు, చల్లటి గాలి, చినుకులు వర్షము. సూపర్ 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 సూపర్. సో ఇది మనం వచ్చిన చిన్న రెస్టారెంట్ అన్నమాట. ఇందులో చిన్న అక్వేరియం పాటలో ఉంది. అక్వేరియం అన్నది కానీ చిన్న చేపలు ఉన్నాయి. ఇక్కడ 2 పెద్దవి ఉన్నాయి. బడా 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 బడా. ఒక 20 minutes తర్వాత మన ఫుడ్ అయితే వచ్చింది. పోహా అండ్ ఏం రైస్, మసాలా రైస్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. టిఫిన్ అయితే చేసాము. సో ఇంకా స్టార్ట్ చేయాలి. 100 kilometers ఏముంది, 104 క్యానపానా బీచ్. మనకి 8 kilometers తర్వాత హైవే టచ్ అవుతుందంట.
అప్పటి వరకు ఇలా చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ రోడ్ అనమాట. చలో నికలింగే. చాలా దూరం వచ్చాక చిన్న వాటర్ ఫాల్స్ వచ్చాయి. చిన్న అంటే చిన్నవి, బాగా అయితే మామూలుగా లేదు ఫాల్స్. చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఏరియా అంతా. గైస్ మేమైతే దండేల నుంచి గోవా వెళ్తుంటే బ్యూటిఫుల్ రోడ్స్ కనిపించాయి అండ్ మధ్యలో మాకు ఒక వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి. సో అక్కడ అందరూ ఆగి ఫొటోస్ దిగుతున్నారు. వాటర్ చూడండి ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయో. సో చాలా బాగుంది. సో ఈ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. చాలా అయితే చాలా బాగుంది. నాకైతే డ్రైవ్ చేస్తుంటే అస్సలు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇప్పుడైతే మేము కర్ణాటక స్టేట్ నుంచి గోవాకి అయితే ఎంటర్ అయ్యాము. మనం దండేల నుంచి వస్తున్నాం కదా, దండేలు వచ్చేసి కర్ణాటక స్టేట్ అనమాట. సో మనమైతే ఇప్పుడు గోవాకి ఎంటర్ అయ్యాము. గోవాకి ఎంటర్ అయ్యాక ఒక 10-50 కిలోమీటర్స్ ఎంటర్ అయ్యాక గోవా పోలీస్ వాళ్ళు అయితే మమ్మల్ని ఆపారు. సో మీరు స్పీడ్ లిమిట్ దాటి డ్రైవ్ చేస్తున్నారని చెప్పేసి ఆపి ఫైన్ కొట్టారనమాట. వాళ్ళైతే కెమెరాతో స్పీడ్ లిమిట్ చెక్ చేస్తున్నారు. సో సార్ చూపియండి మీరు, నేను ఎంత స్పీడ్ లిమిట్ దాటానో, మీ స్పీడ్ లిమిట్ దాటాను అంటున్నారు కదా, ఎంత దాటానో చూపించండి, నాకు పిక్చర్ చూపించండి అని చెప్తే వాళ్ళు అక్కడ తడబడుతున్నారు. అది ఇది. సో నేనైతే ఒక పోలీస్ అతను అయితే నా దగ్గర కరెక్ట్ స్వైపింగ్ మిషన్ తీసుకొచ్చి పే చేసి 1050 రూపీస్ చలాను అని చెప్పాడు. సో నేను అన్నాను, మైతో స్పీడ్ లిమిట్ క్రాస్ నై కియా, మేరకు దికావ్ అని నేను చెప్పాను అనమాట. చెప్తే నేనైతే అక్కడికి వెళ్ళాను అనమాట. ఎవరైతే ఫోటోషూట్ స్పీడ్ లిమిట్ చెక్ చేస్తున్నారో, కెమెరా పెట్టుకొని చెక్ చేస్తున్నాడో అతని దగ్గరికి వెళ్ళేసి సార్ చూపించండి నేను ఎంత స్పీడ్ లిమిట్ దాటాను అని చెప్పి అడిగితే అతను వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏ గాడి నయ్యే, ఓ బాజు వాళ్ళ గాడియే, ఎన్ను నయ్యే అని అన్నాడు అనమాట. సో ఇలా చేస్తారనమాట గోవా పోలీసులు. సో చూసుకొని వెళ్ళండి. మేము గట్టిగా మాట్లాడకపోయింటే మనకు 1050 రూపీస్ ఫైన్ పడేదన్నమాట ఆ రోజు. సో అదైతే రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఏదైతే కాన్వర్జేషన్ బిట్వీన్ పోలీస్ అండ్ మీ జరిగిందో రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ నేను ఆ కాన్వర్జేషన్ మధ్యలో రికార్డ్ చేయడం మర్చిపోయా. సో అది రికార్డ్ చేయాల్సింది. మా సెకండ్ ఫ్యూల్ పాయింట్ గోవాలో కొట్టించాము. గోవాలో ఫ్యూల్ రేట్ వచ్చేసి 90 రూపీస్ 9 పైసా ఉంది. ఇప్పుడు వచ్చేసి 47 లీటర్స్ పట్టింది మన దాంట్లో. అన్నీ వేపా. ఇప్పుడే మేము కానకోనకి బీచ్కి ఎంటర్ అయ్యాము. చూసారు వెల్కమ్ బోర్డ్. వర్షం అయితే చాలా పడుతుంది. ఇప్పుడే కానకోన బీచ్కి అయితే రీచ్ అయ్యాము. కానకోన బీచ్ ఒకటే వెనక కనబడుతుంది అంత బీచ్. పార్కింగ్ ఒక్కటి కొంచెం ఇబ్బంది అయింది, అక్కడ దూరం పెట్టి అయితే వచ్చాను. ప్రస్తుతానికి చూస్తున్నాము రూమ్ తక్కువలో దొరుకుతుంది తీసుకుందామని. 2000 చెప్తున్నారు, 1000 కన్నాను. చూస్తున్నాను కానకోన బీచ్ ఇది. అదే 1000 రూపీస్ అంటుండ్రా రూమ్. అన్నట్టు రూమ్లో పోతే నేను 2017లో వచ్చినప్పుడు ఇక్కడ బోటింగ్ ఉన్నది. ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ వర్షం పడడం వల్ల ఆపేసి ఉంటారు బోటింగ్. మనకి ఆ రోజు 4 మెంబర్స్కి 2000 తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్లారు. పైన లోపల ఒక ఐలాండ్ ఉంది, బటర్ఫ్లై బీచ్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఇదే బటర్ఫ్లై బీచ్ అనుకుంటా, ఎందుకంటే ఇది ఈ షేప్ వచ్చేసి బటర్ఫ్లై ఉంది కాబట్టి నేను బటర్ఫ్లై బీచ్ అంటారు. నేను ఇలా వెళ్ళొచ్చు అనుకుంటా సైడ్ నుంచి. మరి బటర్ఫ్లై బీచ్ ఇదేనా కాదో నాకు తెలియదు, చూడాలి. ప్రస్తుతానికి బోటింగ్ లేనట్టు. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, తినాలి. ఇప్పుడు బీచ్లో స్పెండ్ చేసే అంత ఓపిక కూడా లేదు డ్రైవ్ చేసి.
ఏట్రా హాయ్ గైస్, ఇప్పుడైతే మనము అగోడా బీచ్ దగ్గర ఉన్నాము. పల్లెలం బీచ్ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంది. సో కార్ పార్కింగ్ గురించి చాలా చూస్తున్నాం, కార్ పార్కింగ్ దొరకట్లేదు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ ప్లేస్లో కార్ పార్కింగ్ చేసాము, 200 ఛార్జ్ చేశారు. బట్ ఓకే, మనకు ప్లేస్ అయితే చాలా బాగుంది, ఎక్కువ ఉంది. ఇంకా మేము రూమ్ కూడా తీసుకోమని చెప్పాము, మేము ఇక్కడ కార్లోనే పడుకుంటాం ఈరోజు అంటే ఓకే మీ ఇష్టం అని చెప్పారు వాళ్ళు. సో మనం ఇప్పుడు తిరిగేసి వచ్చేసి మనం కార్లోనే పడుకుంటాం ఈరోజు నైట్కి. బయట కూడా రూమ్లు ఉన్నాయి కానీ 1000 రూపీస్ ఎబో చెప్తున్నారు. మనము ఎంత లో బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలాగో స్పేసియస్ కార్ ఉంది, ఉన్నది ఇద్దరమే కాబట్టి మనకు మస్తు అవుతుంది, పడుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. కావాలంటే కార్ రాన్లో పెట్టుకుని కూడా పడుకోవచ్చు. సో అగోడా బీచ్కి అయితే వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ బీచ్ ఉంది, ఇటే మా కార్ ఉంది. సో ఇలా వెళ్ళిపోతే అది బీచ్. అగోడా బీచ్కి ఎంటర్ అవ్వాలంటే ఇది ఎంట్రన్స్. ఏ ನಮ್ಮ కార్లో ఇష్టం కదా. అగోడా బీచ్ వ్యూ కార్లను వాడకపోయినా అందించు, తిరిగిపోతుంది. ప్రస్తుతానికైతే బీచ్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. కాకులు కనుమరుగైపోయి అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇన్ని కాకులు చూస్తున్నాను నేను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాను ఇన్ని కాకులు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇన్ని కాకులు. హైదరాబాద్లో అయితే కాకులే కనబడట్లే. కాకులు 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 వెళ్ళాము. ఎంటర్ అవ్వగానే ఫుల్ వర్షం పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన పార్కింగ్ ప్లేస్లోనే ఇంకా సీతారాం సినిమా చూస్తున్నాం, ఏం చేయాలో అర్థం కాక ఏమనుకుంటూ బయలుదేరాము కానీ మొత్తం వర్షం. ఎక్కడంటే అక్కడ వర్షం పడుతూనే ఉంది, ఫుల్ వర్షం వర్షం వర్షం. సీతారాం, వాచింగ్ సీతారాం ఇన్ గోవా నియర్ అగోడా బీచ్.